హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐషు టాక్స్. మీకు గుడిలో చేసే పులిహోర అంటే ఇష్టమా? మరి అది ఎలా చేయాలో మనం చూసేద్దామా మన ఛానల్లో ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, చింతపండు, ఇంకొకటి పులిహోర పౌడర్. మీకు ఆ పులిహోర పౌడర్ గురించి కావాలి అంటే లింక్ బయోలో యాడ్ చేస్తాను. ముందుగా చింతపండు బాగా నానబెట్టిన చింతపండుని గుజ్జు తీయాలండి. ఫస్ట్ కడాయిలో ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసి గ్రౌండ్ నట్స్ అనేవి మనం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు బాగా ఏగనివ్వాలండి ఆయిల్లో. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి, పచ్చిమిర్చిలో కారం చావాలంటే చిన్న చిటిక అండి, జస్ట్ చిటికెడంతా సాల్ట్ యాడ్ చేయండి. మీకు చాలా చప్పగా అయిపోతుంది. అండ్ పచ్చిమిర్చి కాలిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేపుకోండి. ఇవి యాడ్ చేసిన తర్వాత చిటికెడంతా పసుపు వేసి చింతపండు గుజ్జుని బాగా మరగనివ్వండి. చింతపండు గుజ్జు బాగా మరిగితే అప్పుడు పులిహోరకి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇది బాగా మరిగిందా లేదా అని మనకి తెలియాలంటే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఆగండి. అప్పుడు ఇది కరెక్ట్గా మరిగినట్టండి. అప్పుడు అన్నాన్ని యాడ్ చేసి వేగిన పల్లీలను యాడ్ చేసేసుకొని పొడిని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన గుడిలో లాంటి గుడి స్టైల్ పులిహోర మీ ఇంట్లోనే. ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.